ఆయన ఎక్కడ శ్రీరాముడి యొక్క పేరు తలుచుకోలేదు, రామాయణం యొక్క గానం చేయలేదు. మా చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి పండుగలు, గణేష్ పండుగలు, లేకపోతే మరేదైనా పండుగ వస్తే దాంట్లో భక్తి పారవశ్యంతో ప్రజలు సంతోషపడడం చూసేవాళ్ళం మేము. రాముడి గురించి, గణేష్ కథ గురించి ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు వ్రతం చేసుకుంటూ దాని గురించి చెప్పుకోవడం చూసేవాళ్ళం మేము. పిల్లల్ని ఎక్కడ మీరు పుస్తకాలు పెట్టండి, మీకు చదువు వస్తుందని చెప్పేటువంటి మంచి ఆలోచనలు చూసేవాళ్ళం మేము. కానీ ఇవాళ పండగలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరంతా కూడా. పండగలంటే మీరు శోభాయాత్ర పేరు మీద ఇస్తారు, దాంట్లో ఒకళ్ళ మించి ఒకళ్ళు అవతల మతాన్ని బూతులు తిడతా ఉంటారు. ఇవాళ అత్యంత మనం ఇక్కడ మాట్లాడుకోలేనటువంటి భాషలో ఒక శాసనసభ్యుడు మీరు కనుక వందే మాత్రం అనకపోతే కనుక అని నేను చెప్పనే మాటని అది పగల కొడతామని మాట్లాడాడు. అది శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అని చెప్పి శ్రీరాముడు యొక్క విగ్రహం అనేది అక్కడ శ్రీరామనవమి పండగ. అది సిగ్గులేదు అసలు. నువ్వు మతస్థుడు ఎట్లయినావు? ఈ మతంలో ఉన్నటువంటి మా విద్వేషావహై, అద్వేష్ట ఇలాంటివి నీకు అర్థం కాలే. ఎవరిని ద్వేషించమని ఎవరు చెప్పలే, శ్రీరాముడే చెప్పలేదు. శ్రీరాముడే స్వయంగా విభీషణుడికి రావణాసుడి అంతిమ సంస్కారం చేయమని చెప్పి, నేను చేయనా అని చెప్తే మరణాంతాన్ని వైరాన్ని చచ్చిపోవడంతో వైరం ముగిసిపోయిందా, నీకెలాగో నాకు అలాగే. ఇప్పుడు ఆయన ఎవరు? రావణాసురుడు విభీషణుడికి ఎలాగో రాముడు కూడా అలాగంట. విభీషణుడికి రావణాసురుడు సోదరుడు, రాముడు అంటున్నాడు నాకు కూడా సోదరుడే. ఎవరు? నీ భార్యను ఎత్తుకెళ్ళిన వాడు, ఇంత దుర్మార్గం చేసిన వాడు, ఇంత అన్యాయానికి కారణమైనటువంటి వ్యక్తిని సోదరుడు అనగలిగినటువంటి గొప్ప మనసు రాముడికి ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క ద్వేషం, వైరం వ్యక్తి మీద కాదు. ఆయన యొక్క ద్వేషం, ఆయన యొక్క కోపం అంతా కూడా దుర్మార్గం మీద. ఆ చేష్టని, ఆ చర్యను ఆయన వ్యతిరేకించాడు, యుద్ధం చేసినాడు. వ్యక్తి మీద ద్వేషంతో కాదు. ద్వేషం హిందూ మతంలో లేదు. ఆ ద్వేషానికి, అసమానత్వానికి వ్యతిరేకంగా హిందూ మతం ఉంది. అటువంటి చోట నిలబడి నువ్వు ఒక సమూహం మీద వందే మాత్రం కనుక అనకపోతే ఇట్లా చేస్తామని నువ్వు చెప్పడం అనేది ఏమి? వాట్ ఈస్ దిస్ సిస్టమ్? ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ విధంగా వేల మంది దాన్ని చూస్తూ ఉన్నారు, అది వైరల్ అవుతూ ఉన్నది. అసలు ఈ దరిద్రపు చిచ్చంతా పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం అనాలి ఈ మాట. ఎందుకంటే వందే మాత్రం అనేది జాతీయోద్యమ కాలంలోనే దానిపైన అది ప్రజల్ని కదిలించింది, రోడ్డు మీద తీసుకొచ్చింది, ఉద్యమాన్ని నడిపించింది. ఆ గీతాన్ని మహనీయులైనటువంటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఠాగూర్, ఆచార్య నరేంద్ర దేవ, జయప్రకాష్, ఎంతోమంది మహనీయులు సెటిల్ చేసి 2 చరణాలు పాడాలి, మిగతా చరణాలు అభ్యంతరకరం అని ఆ రోజు చెప్పారు. ఆ 4 చరణాల్లో ఉండేటువంటి దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని స్తుతించేటువంటి పని భారతీయులందరూ చేయక్కర్లేదు. ఎవరికైనా నచ్చితే వాళ్ళు పాడుకోవచ్చు, కానీ భారతీయుల మీద ఇటువంటి ఫోర్స్ చేయకూడదు. కానీ ఇక్కడ మంచి ప్రకృతి ఉన్నది, మంచి శుభ్రజ్యోత్సన పులకిత యామిని, ఈ యామిని గురించి అది మనం అందరం కూడా పాడుకోవచ్చు, మన మాతృదేశాన్ని గురించి. ఇది సెటిల్డ్ 1937లో సెటిల్ అయింది. అలాగే 1950లో రాజ్యాంగ రచనా సభలో సెటిల్ అయింది. ఈ రెండింటిని కాదని అన్యాయంగా ఈ దేశ ప్రధానమంత్రి నిప్పు పెట్టేటువంటి పని చేసినాడు. ఆ 4 చరణాలు కల్పించి ఆ రోజు జనవరి 26 ఊరేగింపు తీయించి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పిన నెహ్రూ మీద నిప్పు పెట్టావు. ఇప్పుడు ఈ నిప్పును వీళ్ళు అందుకున్నారు. అది పాడకపోతే కొడతాడంట. అది పాడకపోతే అంటే ఆ 4 చరణాల్లో ఉన్నటువంటిది ఎలా పాడతావు? ఒక హిందూ దగ్గరికి వెళ్ళి నువ్వు ఖచ్చితంగా గోమాంసం తినాల్సిందే, నువ్వు ఖచ్చితంగా అల్లాహు అక్బర్ అనాల్సిందే అంటే అంటాడా? ప్రైజ్ ది లార్డ్ అని నువ్వు ప్రేయర్ చేయమంటే చేస్తాడా? అతని నమ్మకానికి విరుద్ధం. నువ్వు చేసుకో కావాలంటే, ఆయన ఎందుకు చేయాలా పని? చేయడు ఆయన. అదేవిధంగా దశ ప్రహరణ ధారిణి త్వమి దుర్గా అని దుర్గాదేవిని భజన చేసేటువంటి స్తోత్రాన్ని నువ్వు పాడుకో. దాన్ని దేశ ప్రజలందరూ పాడాలని జీవో ఇవ్వటం అనేది రాజ్యాంగ వ్యతిరేకం, దేశద్రోహం. ఈ పని ఆ పని చేసింది కాక రోడ్డు మీద నిలబడి కొడతానని చెప్తావా? ఎవరిని కొట్టలేవు నువ్వు, వేల మందిని పోగు చేసినా సరే. ఇటువంటి విద్వేష ప్రసంగానికి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది శ్రీరామనవమి పూట జరగడం, మతాన్ని వాడుకోవడం అనేది అభ్యంతరకరం. వీ డోంట్ యాక్సెప్ట్ దిస్. పేరు మీద విద్వేషాన్ని చిమ్మడానికి వ్యతిరేకంగానే అన్నమయ్య కళాక్షేత్రము, అలాగే హిందూస్ ఫర్ ప్లూరాలిటీ ఈక్వాలిటీ సంస్థ ఇన్ని కార్యక్రమాలతో ప్రతినిత్యం స్వామివారు చూస్తే ప్రతిరోజు కార్యక్రమమే చేస్తూ ఉంటారు. ఇవాళ భారతదేశంలో హిందువులు, కోట్ల మంది హిందువులు ఈ రోజుకి నీ దరిద్రపు విధానానికి అనుకూలంగా లేరు. అక్కడ నువ్వేదో మాట్లాడితే చూసి కొంతమంది ఏళ్ళేసారు అనుకోవద్దు. విద్వేషాన్ని, అసమానత్వాన్ని కోరుకునే వాళ్ళు హిందువుల్లో కేవలం 1-2% ఉన్నారు. 98% వ్యతిరేకంగా ఉన్నాం. ముస్లిం ఉన్మాదాన్ని కోరుకునేటువంటి వాళ్ళు 1-2% ఉన్నారు. వాళ్ళే మాట్లాడుతున్నారు, మిగతా 98% మాట్లాడట్లేదు. మేము వ్యతిరేకంగా ఉన్నారు ముస్లిమ్స్. నేను సాక్ష్యాధారాలతో నిరూపిస్తా విషయాన్ని. అందువల్ల ఇటువంటి తప్పుడు ధోరణులు ఏ మతంలో ఉన్నా మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం.